ఇంద్రాణి, నేను ఆ పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి ఏ క్షణమైనా నీతో కలవచ్చు. నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. పరిస్థితులు చక్కబడేంత వరకు ఈ విషయం బయట పెట్టకూడదని అనుకున్నాము. ఈలోపు ఇంద్రాణి వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చినా సంజయ్ని బతకనీయరు. అందుకేనమ్మా నీ కూడా చెప్పలేదు. మీరు చెప్పలేదు సరే, సంజయ్ అయినా చెప్పాలి కదా. బెస్ట్ ఫ్రెండ్ని నా దగ్గర కూడా దాస్తాడా? తల్లిదండ్రులే మెడపట్టి బయటికి గెంటేసినా నిజం చెప్పనోడు నీకెట్టా చెప్తాడమ్మా? మావయ్యకిచ్చిన మాట కోసం అతను ఆ నిజాన్ని మనసులోనే దాచుకున్నాడు. కొడుకు తిరిగొచ్చినాడన్న సంతోషం మా పెద్దిరెడ్డన్నకున్నా ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాడు పాప. ఇలా ఎన్ని రోజులు నిజం దాచి బ్రతకాలమ్మా? ఈ మనుషుల్లో మార్పు వచ్చే వరకు, పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు నిజం దాయక తప్పదు సిరి. వాళ్ళు మారతారని ఎదురు చూడడం మన మూర్ఖత్వమే అవుతుందమ్మా. మనమే ఏదో ఒకటి చేసి వీళ్ళలో మార్పు తీసుకురావాలి. నాన్నలో మార్పు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. 4 సార్లు చెప్తే ఆ నాన్నే మన మాట వింటారు. కానీ ఆయన్ని మారకుండా చేస్తుంది అత్త మనసులో పగ ద్వేషం నింపింది ఆ ముసల్ది. కాబట్టి ముందు నాన్నలో మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్గా అందరిలో మార్పు వస్తుంది. మళ్ళీ అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు వస్తుంది. మారుస్తాను, అందర్నీ మారుస్తాను. ముసల్దాన్ నుంచే ఆ మార్పు మొదలయ్యేలా చేస్తాను. ఏంది? ఒక్క సినిమాకి 300 కోట్లు ఖర్చు పెడతా ఉండారా? డబ్బులేమన్నా చెట్లు కాస్తా ఉండాయా ఏంది? పార్లమెంట్లో మంత్రులకు పంచలు తడిసిపోయేలా మాట్లాడిన మహిళా మంత్రి. ఏవి న్యూస్లో ఏంటో వార్తలు చదువుదామంటే అన్నిట్లానే ఉంటాయి. పగతో 10 తలలు తెగ నరికిన కుర్రాడు. ఇది కదా మనకు కావాల్సిన వార్త. శభాష్రా కుర్రాడా. ఏదో ఒక రోజు ఆ పెద్దిరెడ్డి కుటుంబం గురించి కూడా ఇట్టాటి వార్తే పడతాది. పాతికేళ్ల పగను సాధించిన పౌరుషమని పెద్ద పెద్ద అక్షరాలతో పడతాది. ఎవరాదే? ఎవరాదే?
ఎవడ్రా అది? ఉమాదేవి, ఉమాదేవి, ఎక్కడ చచ్చిరావే? రావే తొందరగా. ఏందత్త అట్ట అరుస్తుండవు? ఏమీ లేదు, కూకో. నీ ముందు నేను కూర్చోటమా? ఈ వినయాలకేం తక్కువ లేదు కానీ కూకో. ముందు ఇట్టగే అంటారు, మళ్ళీ నీ కూతురు రాగానే ఇంకా వంట చేయలేదు, నాకు కూడట్లేదు అని అంటావు. ఎందుకులే అత్త, నేను పోతా. ఉమాదేవి, ఉమాదేవి, ఓ ఉమాదేవి, ఇక్కడేదో సప్పుడు వస్తుంది. ఉమాదేవి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానని తెలిసి ఆ పెద్దిరెడ్డి నన్ను వేసేయాలని పన్నాగం పన్నినాడో ఏమో. ఎందుకైనా మంచిది కొండడొచ్చిందాక గదిలో ఉండి గడియ పెట్టుకోవడమే. ఉమాదేవి, కాసిన మంచులు పట్టరా. అమ్మా, చాలా అలసిపోయినావన్నా. పాపను ఆడిస్తాడని చిన్న తీసుకుపోయినాడు, జాగ్రత్తగా తెస్తాడో లేదో. అమ్మా, అమ్మకింత కూడెట్టినావా లేదా? నేనే దగ్గరుండి తినిపించిన. ఏంది తినిపించినావా? ఎందుకు? ఇంద్రమ్మా, కొండారెడ్డి, అమ్మ అరుస్తా ఉండదేంటి? అమ్మా, అమ్మా, ఇంద్రమ్మా, కొండారెడ్డి, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా కాస్త లేవండమ్మా. నా వల్ల కాదు కాస్త డాక్టర్, లేవండి. నా వల్ల కాదు, నొప్పి. కొద్దిగా కొద్దిగా నడుస్తానో లేదో దేవుడు. ఇవి తీసుకొచ్చి వాడండమ్మా.
వెళ్ళొస్తారండి. ఇంద్రమ్మా ఏమైంది? పోయిందమ్మా అయ్యో నాన్నమ్మా నాన్నమ్మా ఏమైంది నాన్నమ్మా? అయ్యో అయ్యో ఏమైంది నాన్నమ్మా? యాడికి పోయిస్తున్నావే? నా సంగతి వదిలేద్దా, ముందు నాన్నమ్మకి ఏమైందో చెప్పు. అయ్యో నాన్నమ్మా ఏమైంది నాన్నమ్మా? నడుము విరిగిందా? అయ్యో కొంపదీసి పడిపోయావా ఏంటి? నువ్వు పరామర్శించినట్టు లేదే, పక్కా పక్కా నవ్వినట్టుంది. ఏంటి నాన్నమ్మా ఇది? చూసుకోవచ్చు కదా, అసలే ముసల్దాని అయిపోయావు. ఆ, అసలు ఎలా పడ్డావు? అమ్మో, ఆ పెద్దిరెడ్డి నన్ను చంపనీకి మనిషిని పంపించాడనుకొని భయంతో గదిలోకి పోదామని మెట్లెక్కుతూ మెట్ల మీద నుంచి జారి పడ్డానే. ఆ, అమ్మా ఆ, అమ్మా. అయ్యో నాన్నమ్మ ఎంత పని చేసావు నాన్నమ్మ. అయ్యో కొంపదీసా పెద్దిరెడ్డి వాళ్ళు మనం లేనప్పుడు చూసి నాన్నమ్మ, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడుతున్నట్టున్నావు. అమ్మా తప్పే. ఆ, అమ్మా నాకు అట్టాగే అనిపించింది లేవే, కానీ కానీ లేదు అనా లేదు నాన్నమ్మ, అంతా నీ భ్రమ అంతే. నువ్వు అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను, జాగ్రత్త. అత్త జరగత్తా, జరగండి నాన్న. ఇటీ అమ్మా చీటి, నేను పోయి మందులు తీసుకొస్తాను. అమ్మా అమ్మా అయ్యో ఆ, అమ్మో ఆ, ఆ, అమ్మో. అత్తా అత్తా, ఏందే? ఆ, ఆ, ఏం లేదత్తా, నువ్వు పడుకో. అమ్మో ఆ, అమ్మో అయ్యో ఒరేయ్, అందరు పోయినారేందిరా? ఈ పాపకి నాకు సంబంధం ఉందన్న విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నువ్వు కూడా ఎవరికి తెలియ నీకు. సరే మేడం, మీరెక్కడికమ్మా? ఒక ముఖ్యమైన పని నేను పూర్తి చేశాను అని అనుకున్నాను, కానీ ఈ మధ్య తెలిసింది ఆ పని ఇంకా పూర్తవ్వలేదు అని. పని పూర్తి చేసుకున్నాకే మళ్ళీ ఇక్కడికొస్తాను. అప్పటి వరకు పాప జాగ్రత్త. ఏంటత్తా, జ్యూస్ కావాలా? సమాధానం కావాలా? ప్రశ్నే అడగలేదు, సమాధానం కావాలంటేవేంటి? మా అమ్మని భయపెట్టి మెట్ల మీద నుంచి పడేలా చేసింది నువ్వు కాదా? ఏంటి నేనా? టూ మచ్ అత్తా, మీ తర్వాతే కదా నేను ఇంటికి వచ్చింది. మేము రాకముందు అట్లాంటి పని చేసి బయటపడతావేమో అని భయంతో బయటికి పోయి ఉండొచ్చు కదా. అలా చేయాల్సిన అవసరం నాకేంటత్తా? తను నాకు నానమ్మ కదా. అదే, కొత్తగా ప్రేమ ఒలకబోస్తా ఉంటే అనుమానం వస్తా ఉండాలి. నన్నెందుకు అనుమానిస్తున్నావత్తా? నాకేం తెలీదు. నీకేం తెలియదంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నీకు తప్ప అట్లాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏమో, నానమ్మన్నట్టు పెద్దిరెడ్డి మావయ్య చేసుండొచ్చు కదా. మీ మీద పగ తీర్చుకోవడం కోసం ఎవరూ లేని సమయం చూసి మనుషుల్ని పంపించుండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించటం లేదు? ఆలోచించలేవు, ఎందుకంటే పెద్దిరెడ్డి మావయ్య అలాంటి పని చెయ్యడని నీకు తెలుసు. అయినా నువ్వు మాత్రం ఆయన మీద పగ సాధించాలని చూస్తున్నావు. అంటే నీ పగ అర్థం లేంది, అది అర్థం చేసుకోవద్దా? ఏందే, తెలివిగా మాట్లాడి నన్ను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావా?
నువ్వెన్ని నాటకాలు ఆడినా నాలో ఉన్న పగని మాత్రం సంపలేవు. పైగా నువ్విట్లాంటి యాషాలేస్తా ఉంటే నీ మీద గెలవాలన్న పంతం నాలో ఇంకా రెట్టింపు అవుతా ఉంటాది. ఎప్పటికైనా నువ్వు నా కోడలివని, నా కొడుక్కి కాబోయే పెండ్లానివని, మనందరం కలిసి సంతోషంగా ఉంటావని నిన్ను బలవంత పెట్టకుండా మెల్లగా పెళ్లి కుప్పించాలని చూసినా ఒక్కసారి నిన్ను లొంగ తీసుకోవాలన్న ఆలోచన వచ్చినాదంటే నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తా. అనవసరమైన ఛాలెంజ్లు ఎందుకత్తా? నువ్వు నన్నేం చేయలేవు. ఏయ్, ఈ ఇంద్రానంటే ఏంటో నీకు చూపిస్తా. ఆవేశపడకత్తా. నన్ను రెచ్చగొడితే నానమ్మ బెడ్ పక్కనే నీకు బెడ్ వేయాల్సి వస్తుంది. ముసల్దంటే వయసైపోయింది, మూలలు పడుకున్నా పర్వాలేదు. కానీ నువ్వు కొడుక్కి పెళ్లి చేయాలి, కుటుంబం పగ తీర్చుకోవాలి, పెత్తనం చలాయించాలి. నువ్వు మూలను పడితే ఇవన్నీ ఆగిపోవు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు. చాలు. చాలా ఎక్కువగా ఊహించుకుంటుండావు. నేను మనసు పెడితే సాధించేదాకా వదిలిపెట్టను. ఇప్పుడు చెప్తుండా, రేపు తెల్లారేసరికల్లా నా కొడుకుతో నీ పెళ్లి నిశ్చయం చేయకపోతే నా పేరు ఇంద్రానే కాదు. మెడలు వంచైనా సరే నా కొడుకు చేత నీకు తాళి కట్టిస్తా, నీ పొగరు దించుతా. ఆల్ ది బెస్ట్. My heart is beating, adola, telusukova, adi, yenali waiting, anela, tarumutondi, madi, pedavi pai, palakade, manasilo unna sangati, kanulalo, etikite, ulukutundi, teaspoon. My heart is beating, adola, telusukova, adi, yenali waiting, anela, tarumutondi, madi. ఏం ఎంజాయ్ చేస్తున్నావురా? కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు నీకు ఆ వయసు ఒకటి దొరికింది. ఆ పిల్లను ఊహించుకుని నువ్వు నీ క్యారెక్టర్ని మర్చిపోయి మాకిలా పట్ట పగలే స్టార్స్ కనిపించేలా చేస్తున్నావు. ఈ మండు టెండలు గుండె మండుతుంటే ఈ పాటలు అవసరమా గురువా? అవసరమేరా ఆనందం. మనిషన్న తర్వాత కాస్త కళాపోషణ ఉండాలిరా. దొబ్బేసిన డైలాగులు ఎందుకు? ఏదైనా సొంతంగా చెప్పొచ్చుగా. తప్పు లేదురా ఆనందం. నచ్చితే ఎవరి మాటలైనా వాడుకోవచ్చు. మనసులో ఏమనుకున్నా తెలిసిపోతుందేంటి? అది నీ మొహంలోనే తెలుస్తుంది కాబట్టి. సారీ బాసు, లోపల అనుకుని లాభం లేనప్పుడు పైకి ఓపెన్ అయిపోవడమే బెటరు. రే ఆనందం, మనసులో ఎక్కువ విషయాలు దాచుకోవద్దురా. ఎందుకో తెలుసా? దాని సైజ్ చాలా చిన్నది.
బర్స్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈడో పెద్ద సైన్స్ స్టూడెంట్ మరి. కంగారు పడకరా ఆనందం. ఈసారి నీ ఎక్స్ప్రెషన్లో చిన్న క్లారిటీ మిస్ అయింది. అందుకే నీ మనసులో ఏమనుకున్నావో చెప్పలేకపోతున్నా. బాగా డెవలప్ అయ్యాను కదా బాసు. బాగా. రే ఆనందం, ఫేస్ రీడింగ్ అనేది ఒక ఆర్ట్ రా. అందరికీ అంత ఈజీగా రాదు. కానీ నాకెందుకు వచ్చిందో తెలుసా? నీ వల్ల. ఏం నా వల్ల? ఎస్, నీ వల్లేరా. ఇన్నాళ్ళు నీ మొహంలో నేను చూడని ఎక్స్ప్రెషన్ అంటూ ఏదీ లేదు. నిజమా బాసు? నేను నేను మరీ అంత ఫర్ఫార్మన్నా? నీకు ఇంకా డౌట్ ఉందా? గట్టిగా ట్రై చేస్తే ఆస్కార్కి వెళ్ళే ఛాన్స్ ఉంది తెలుసా?